డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. ఒక ఇష్యూ మీద న్యాయపరమైనటువంటి సలహా. ఇది వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు, కానీ ఈరోజు హిందూ వివాహ వ్యవస్థలో వేళ్ళూనుకు పోయినటువంటి ఒక దురాచార సంఘటనలు లేకపోతే వ్యక్తులు అని కూడా నేను ఉదాహరిస్తాను. ఆ విషయం గురించి సార్ని అడిగి తెలుసుకున్నాను. సార్ నమస్తే. సార్, ఎన్నో విషయాలు ఎంతో కాలంగా మనం చర్చిస్తున్నాం. డివోర్స్కి ఎందుకు వెళ్తారు, వివాహ వ్యవస్థ ఎందుకు బద్దలైపోతుంది, ఎందుకు విడాకులకి దారి తీస్తుంది, ఆ బంధంలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే అవగాహన రాహిత్యంతో కానివ్వండి, లేకపోతే సెల్ఫిష్ నేచర్తో కానివ్వండి, లేకపోతే అహంభావంతో కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళిద్దరు తప్పులు మనం ఎంచుతున్నాం. కానీ పక్క వాళ్ళ జోక్యం వల్ల కూడా సంసారాలు నాశనం అయ్యేటి మనం ఎన్నో చూస్తున్నాం. వాటిల్లో ఈ రోజుల్లో అతి ముఖ్యమైనటువంటిది అత్తగారి పెత్తనం. ఒకప్పుడు పెళ్లి కొడుకు యొక్క తల్లి అంటే భర్త తల్లి జోక్యం ఎక్కువతోటి సంసారాలు కూలిపోయింది. బట్ నవ్వే డేస్ లో అంతకంటే ఎక్కువగా, అవి లేవని నేను అన్నాను, ఉన్నాయి, అంతకంటే ఎక్కువగా ఆడపిల్ల తల్లి జోక్యంతో సంసారాలు, నిజంగా చెప్తున్నాను కదా, ఆడపిల్లల అమాయకత్వంతో కూల్చుకుంటున్నారో అర్థం కావట్లేదు, లేదా అవగాహన రాహిత్యంతో కూల్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటివి నా దగ్గరికి కోకొల్లలుగా కేసులు కుప్పలు తెప్పలుగా వస్తుంది. సో వీటి మీద అసలు చాలా మంది అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, డివోర్స్ అడగడం లేదు మగవాళ్ళు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అమ్మాయి తల్లి జోక్యం లేకుండా చేసుకోవడానికి మాకేమైనా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు చెప్పండి సార్, ఈ విషయం మీద చెప్పండి. ఇలా అత్తగారి పెత్తనంతో సంసారాలు నాశనం అవుతుంటే, వాళ్ళు అత్తగారు లేకపోతే మాట వినేటటువంటి ఆడవాళ్ళు ఉన్నారు, భార్యలు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం చట్టంలో ఏమైనా వెసులుబాటు ఉందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే, ఇప్పుడు డైవోర్స్ కి ప్రధాన కారణం ఏంటంటే, మనం ఖచ్చితంగా చెప్పాలంటే యాంగ్జైటీ అండ్ టెక్నాలజీ. ఇంతకుముందు మీరు చెప్పిన కోణంలో ఏంటంటే, ఈ ఆడపిల్లల తల్లులు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కేసులలో ఈ ఆడపిల్లల తల్లుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండటం ద్వారా, విపరీతమైన జోక్యం ఉండటం ద్వారా ఈ కాపురాలు లాంటివి కొన్ని చెడిపోతున్నాయి అనేది మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది వాస్తవానికి సమాజంలో ఉన్నదే. ఎందుకు ఉన్నది అంటే ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఏంటంటే, ఇంతకుముందు అనేది టెక్నాలజీ అనేది లేకపోవడం ద్వారా ఒక్కసారి ఒక ఆడపిల్లని పెళ్లి చేసి ఒక ఇంటికి పంపిస్తే ఇక అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్ల మారుతుండే. ఓకే, ఎందుకంటే అప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. ఎందుకంటే అప్పుడు పిలిస్తే అమ్మ గాని నాన్న గాని వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుండే సిచ్యువేషన్ ని. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు బ్యాలెన్స్ చేస్తుండే. సో దానివల్ల ఏమైతుందంటే, వాళ్ళకు ఒక ఓర్పు, సహనము, ఒక మాట్లాడే విధానము, మర్యాద, ఇవన్నీ వస్తుండే వాళ్ళకు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కూడా జనరల్గా ఏంటంటే, ఒక కొత్త సంబంధం ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారో ప్రతిదాన్ని ఒక నెగిటివ్ కోణంలో చూస్తుంటారు ఫస్ట్. ఓకే, ఆ నెగిటివ్ కోణం నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువైపోతాయి. ఆ క్వశ్చన్స్ ఎక్కువ అవడం ద్వారా వీళ్ళు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ మాట్లాడుకోవడానికి మనకు సెల్ ఫోన్ ఉన్నది, తెల్లవార్లు మాట్లాడుతుంటారు. అయిన దానికి కాని దానికి ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళ సలహాలు, సూచనలు. ఆ తల్లి కూడా వీళ్ళని ఏదో ప్రొటెక్షన్ చేసినట్టు, నేనున్నా కదా చెప్పు నీకేమైందని ఏమి అనటం. వీళ్ళు ప్రతిదీ పంచుకోవడం ద్వారా ఏమైపోతుంది అంటే, వీళ్ళు ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంటారు. అరే నువ్వు పెళ్లి చేసుకున్నావు, కొత్త ఇంటికి వచ్చినా ఈ కొత్త ఇంట్లో వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దాం, లేకపోతే పర్సన్స్ ఎంజాయ్ చేద్దాం అని కాకుండా ఆడికి వెళ్ళినా కూడా ఆ తల్లి ఏంటంటే, తల్లి కూడా మంచిగా ఉందో లేదో ఆతృతతో చేస్తూ దాన్ని వేరే రకంగా తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకు విపరీతమైన జోక్యం అనేది జనరల్ గా అయితే విపరీతమైన జోక్యం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఉంది. అది మనకు బాగా వినిపిస్తుంది కూడా. నేను ఏం చెప్తా అంటే, ఇక అది ఇప్పుడు ఇంతకు ముందు ఏదన్నా భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగితే తల్లికి తెలవడానికో తండ్రికి తెలవడానికో ఒక 1 వీక్ పట్టేది టెక్నాలజీ లేనప్పుడు. ఈ లోపల గొడవ అయిపోయింది, సర్దమనిపోయేది. అప్పుడు తల్లి కూడా ఏమన్నా చేద్దామన్నా కూడా ఇంకేం చేస్తాను అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని చెప్తుండే. ఇప్పుడు ఈ గొడవ కాక ముందే ఫోన్ చేస్తున్నారు, కథ ఇట్లా అవుతుందంటే అవతల కూడా ఏషాయి పొడిసాయి వచ్చేసి నేను సంగతి చూద్దాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు.
నేను వచ్చే మేము ఉన్నాం కదా అని చెప్పి సంగతి చూద్దాం, వాళ్ళ సంగతి తీసుకెళ్ళిపోదాం చూద్దాం అని చెప్పి ఇట్లా పెట్టుకుంటాం. సమాజంగా కూడా చాలా పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయి అంటే ఏంటంటే ఒకప్పుడు ఆడపిల్ల పెళ్ళైన ఆడపిల్ల వచ్చి ఇంట్లో పండగ తర్వాత తెల్లారున్నా కూడా 100 మంది క్వశ్చన్లు ఇష్టం. ఏమైంది ఇంకా మీ పండగకి వచ్చింది కదా పోలేదా పోలేదా? ఇంకా పోలేదా అని ఉన్నోడు లేనోడు ఈ క్వశ్చన్ బ్యాన్కి వెళ్ళి బస్ ఎక్కిస్తుడే. బామ్మయుడు వచ్చి అడుగుతాడని చెప్పి భయానికి వెళ్ళి బస్ ఎక్కిస్తుడే. ఇప్పుడు అడిగేటోళ్ళు లేడు. ఎవరెటు పోతే నాకేంది, వాళ్ళకి ఏమైందో నాకేంది లే అని చెప్పి అసలు అడిగేటోళ్ళు సామాజిక భయం కూడా లేకపోవడం ద్వారా ఏంటంటే వీళ్ళు పోయేట నెల తడబడి ఉంటారు మంచిగా. అడిగినా కూడా నీకెందుకు అంటున్నారు కదా సార్. వీళ్ళు కూడా అంటున్నారు. అడిగితే ఇంతకుముందన్నా వాళ్ళంటారు. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ప్రధానంగా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇట్లాంటి తల్లిదండ్రులు జోక్యం రాకుండా మనం ఏమైనా చేయొచ్చా అంటే చట్టపరంగా అయితే చేసే అవకాశం ఉంది, కానీ దానికి మళ్ళీ భార్య సహకారమే ఉండాలి కదా. ఈవిడ సహకారం అంతే ఉండాలి కదా. ఈవిడ ఉండదుగా. మరి అదే అంటున్నా, మరి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అదే అంటున్నా. ఇప్పుడు ఆమెను రికగ్నైజ్ చేసుకొని నా తల్లిదండ్రుల జోక్యం నా సంసారంలో ఎందుకు, నేను ఎంతవరకు సలహా తీసుకోవాలా, ఎంతవరకు సహాయం తీసుకోవాలని ఉంటే అసలు సమస్య ఉండదు. ఈ మితిమీరిన జోక్యం వల్ల మనం అబ్బాయి కోర్టుకు వెళ్ళి నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ పర్సనల్ లైఫ్ అని ఒక ఇంజెక్షన్ తెచ్చుకోవచ్చు. ఇది నా జీవితం, ఇది నా లైఫ్, దీంట్లో వీళ్ళు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం ఒక ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అదే అంటాను, ఇప్పుడు అది వేసే క్రమంలో మళ్ళీ భార్య పోయి మా అమ్మ నాన్నల మీద కేసేస్తాను అంటే కోర్టు పోతావా తీసుకొని అది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతా అన్నట్టు వాళ్ళని దూరం చేసే క్రమంలో ఈమె కూడా దూరం అయిపోతుంది కదా. సో మ్యాట్రిమల్ ఇష్యూస్లలో చట్టం కంటే ఎక్కువ మనకు కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. చట్టాలని నువ్వు కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా, లేకపోతే గొడవ సర్దుమనగాలన్నా, ఒక విషయాన్ని ఒక సమస్యను సాల్వ్ చేయాలన్నా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో కౌన్సిలింగ్ మించిన మెడిసిన్ లేదు. కౌన్సిలింగే మెడిసిన్ దానికి. అది శాశ్వత పరిష్కారం. కౌన్సిలింగ్ అనేది శాశ్వత పరిష్కారం. మెడిసిన్ మంచి బెస్ట్ మెడిసిన్. ఇక్కడ ఒక్క విషయం సార్ మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు బంధువుల్లో కానివ్వండి, కుటుంబ సభ్యుల్లో కానివ్వండి కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు, ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అసలు కౌన్సిలింగ్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు అనటం కంటే అసలు కౌన్సిలింగ్ వ్యవస్థ అనేది మాయమైపోయింది కుటుంబాలలో అని చెప్తున్నాము. అది ఎందుకంటే ఎవరి వాళ్ళ కౌన్సిలింగ్, జనరల్ ఎవరి వాళ్ళ కౌన్సిలింగ్ తల్లిదండ్రులు తల్లిదండ్రులకే కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళ పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు. కౌన్సిలింగ్ అనేది జనరల్ గా కుటుంబంలోనే పెద్దలు. ఇప్పుడు మా కుటుంబం ఉందనుకో, జనరల్ గా మా అమ్మ నాన్న లేకపోతే మా తాతో మా నాయనమ్మనో అమ్మమ్మనో వేయాలి. వాళ్ళు ఎందుకు కౌన్సిలింగ్ ఇస్తారు అంటే వాళ్ళ జీవితాన్ని మొత్తం అనుభవించుంటారు కాబట్టి ఏ కష్టం వస్తే ఎట్లా రెస్పాండ్ కావాలా, ఏముంటుంది వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక ఆవేశాన్ని కానీ ఎట్లా ఆపుకోవాలా ఏదైనా తెలుసు కాబట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు ఎంతమంది కుటుంబాలలో పెద్దోళ్ళు ఉన్నారు? అదేంటి సార్ ఎంతమంది పెద్దోళ్ళు చెప్పండి. చెప్పే పెద్దోళ్ళు లేరు. చెప్పే పెద్దలు అసలు పెద్దోళ్ళే లేరు. పెద్దోళ్ళే లేరు. మీరు చెప్పే పెద్దోళ్ళ దాకా పోయిన ఇక సగం మంది ఇప్పుడు మీకు బయట వాటిని ఏమంటారు ఓల్డ్ ఏజ్ హోమ్స్ బయట సగం నిండిపోయి ఉన్నాయి. పిల్లలందరూ మైగ్రేట్ అయి వెళ్ళిపోతున్నారు. ఓకే, ఒక దగ్గర ఉండే సిస్టమ్ ఏడుంది అంటున్నా. చదువుల కోసమో లేకపోతే కెరీర్ కోసమో ప్రొఫెషన్ కోసమో మైగ్రేట్ అయిపోతున్నారు. ఓకే, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పిల్లలంతా ఒక సైడ్ అయిపోయారు, పెద్దలంతా ఒక సైడ్ అయిపోయారు. ఇప్పుడు పిల్లలకి పెద్దలకు ఉన్న అనుబంధం ఎక్కడుంది అంటున్నాను. సో అది చెప్పేవాళ్ళు లేరు. అంటే వాళ్ళు ఒక దగ్గర కలిసి ఉండలేనప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది జరగడం లేదు. కుటుంబాన్ని మించిన కౌన్సిలింగ్ వ్యవస్థ ఎక్కడ లేదు అసలు ఈ ప్రపంచం. కుటుంబాన్ని మించిన కౌన్సిలింగ్ లేదు. ఎప్పుడైతే కుటుంబాన్ని మించిన కౌన్సిలింగ్ వ్యవస్థ ఖరాబ్ అయిపోయిందో మనం సమాజంలో ఉన్న కౌన్సిలర్ల మీద మనం బర్డెన్ పెట్టాల్సి వస్తుంది. ఇది కరెక్ట్. బర్డెన్ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అందరికి స్ట్రాంగ్లీ రికమెండ్ ఏం చెప్తామంటే ఏంటంటే, నేను ఈ చట్టాల కంటే ఎక్కువ ఫస్ట్ మీరు కౌన్సిలింగ్, ఇండివిజువల్ కౌన్సిలింగ్ కానీ జాయింట్ కౌన్సిలింగ్ కానీ తీసుకోవాలా ఫస్ట్. దానివల్ల మనం ఏం చెప్తాం, కౌన్సిలింగ్ లో వాళ్ళకి సలహాలు ఇస్తాం, సూచనలు ఇస్తాం, వాళ్ళ కాపురాలు నిలబెడతానికి ట్రై చేస్తాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని చేస్తాం. సరే, ఎందుకని వాళ్ళ వివాహ వ్యవస్థ మీద పిల్లలకు అవగాహన లేదంటే ఒప్పుకున్నాం సార్, కానీ పెద్దవాళ్ళు కూడా పిల్లలకు అవగాహన లేదు కాదు. అసలు పిల్లలు వివాహ వ్యవస్థ అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ 20s ఉన్న వాళ్ళు పిల్లలకు వివాహ వ్యవస్థ వివాహం అంటే వాళ్ళకి బోర్ కొడుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తగ్గట్టు ఏంటంటే వివాహం ఎందుకు బోర్ కొడుతుంది సార్ అది చెప్పండి.
అది తెలియదు. ఇండివిజువాలిటీ పెరిగిపోయింది కదా, ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. వాళ్ళ మనం అనే నుంచి మనంలో మా తీసేసి అన్నట్టు నా పెట్టుకున్నారు అంతే. సున్నకి ఎట్లా మనం అనేది పోయి నా ఫోను, నా తిండి, నా జీవితము, నా జీవితము, నా సాలరీ, నా వర్క్, నా సినిమా, ప్రతి దాంట్లో నానే ఉంటది. ఇంకొక విషయం, ఇంతకు ముందు కూడా ఇంకా రెండు చెప్తుంది, ఉమెన్ ఎంప్లాయీస్ లేరా, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లేరా, వాళ్ళు కుటుంబాలు కూల్చుకున్నారా? మనం ఎక్కడ చెప్తాం అక్కడ సార్, ఇది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ ఎంప్లాయీస్ లేరా? ఉన్నారు. ఇంతకు ముందు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవరు కాపురాలు కోలుకోలేదు. పని చెప్తా, ఇంతకు ముందు అన్ని ఉన్నా కూడా స్విగ్గీ లేదు కదా. ఇంత ముందు భార్యకో భర్తకు ఏమైనా తినాలనిపిస్తే ఇష్టం లేకుండా ఏడుకుంటుండే, కమ్యూనికేషన్ ఏర్పడుతుండే, వంటింట కిచెన్ లో జరుగుతుండే, ఇష్టం లేకపోయినా సరే ఏదో వండి పెట్టి ఒక కమ్యూనికేషన్ జరిగి వాళ్ళ చేతులతో వండుకొని తింటుండే. ఇప్పుడు భర్తకు తినాలనిపించింది అనుకో, జనరల్ గా అది ఏం వండుతుందిలే అని చెప్పి స్విగ్గీలో కొడుకుంటాడు. భార్యకు తినాలనిపించింది అనుకో, చూద్దాం ఇప్పుడు వాడు చికెన్ ఎక్కడ తెస్తారు తింటాను స్విగ్గీలో కొడుకుంటాడు. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది కదా. దీనికి తోడు ఇప్పుడున్న వ్యవస్థకు తగ్గట్టు ఇంకా ఏంటంటే మన సెలబ్రిటీస్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు దీంట్లో. పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోతున్నారు, బ్యాచులర్ ఉన్న పెళ్ళొద్దు అంటారు ఓపెన్ గా. నేను ఎందుకంటే చాలా మొన్న ఒక చిన్న సినిమా హీరో ఉన్నాడు, రాజ్ తరుణ్ అనుకుంటా, చిన్న మనకి ఉయ్యాల జంపాల సినిమాలో హీరో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పెళ్లి ఎందుకు జీవితానికి, పెళ్లి వేస్ట్ నేను చేసుకోనని చెప్తాడు. 60 తర్వాత అది తర్వాత విషయం. అట్లనే హీరో మన నవదీప్ కూడా ఉన్నట్టు, అయినా కూడా పెళ్లి ఎందుకనే కాన్సెప్ట్ మీద చేస్తారు. పెద్ద హీరోలు దానివల్ల ఏంటంటే ఉన్న యూత్ కూడా చూసారు, అయినా మనకు పెళ్లి ఎందుకు అంత వేస్ట్ అంటారు అని. మధ్యలో మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడితే వాళ్ళకు కూడా చాలా కామెడీ అయిపోతున్నది. ఎట్లా ఉందంటే యూత్ ఎట్లా తయారైపోయినారు అని అంటే, కానీ ఒకటి చెప్తాను సార్, యూత్ కూడా చెప్పి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలా అని చెప్తున్నాను. తీసుకోవాలి, సమాజం తీసుకోవాలి. కుటుంబం తీసుకోవాలని మీరు చెప్తున్నారు. కుటుంబంలో ఎవరు ఖాళీగా ఉన్నారు? అందరు తల్లిదండ్రులు పని చేస్తూనే ఉన్నారు, పిల్లలకి చెప్పడానికి మరి మనం ఏం చెప్తాం మరి? ఇప్పుడు అదే కదా, నువ్వు కన్నా బిడ్డ పెరగడానికి కుటుంబం చిన్న భిన్నం కావడమే. ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం కాకుండా ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ కూర్చోవలసిన బాధ్యత లేకుండా గొడవలు పెట్టుకుంటున్నారు. ఆ గొడవల భారం అంతా నీ మీదనో నా మీదనో మనకి ఇంకా ఈ సమస్యలు పరిష్కరించ కూర్చోవడానికి సరిపోతుంది. ఒక్క విషయం అడుగుతాను సార్, తిలా పాపం తలా పిడికలు అన్నట్టు ఇక్కడ వాళ్ళ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి ఫస్ట్ కుటుంబ సభ్యులు కారణం అయితే, రెండోది సమాజం, మూడోది సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే పాపులర్ పర్సన్స్ ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళందరూ కూడా కారణం కాదా? నేను ఇందాక వచ్చేటప్పుడు ఇండివిజువాలిటీ అంటాం అంతే. ఇంకా ఇప్పుడు ఎవరి జీవితం నా నొప్పి నాకు తెలుస్తుంది కదా అంటారు. ఇప్పుడు నాకు తెలిసిన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సెలబ్రిటీ ఉన్నాడు, మనం చెప్పినాం డైవర్స్ తీసుకోవద్దు ఎట్లాగా అంటే, లేదు ఆ పెయిన్ నాకు తెలుస్తుంది కదా మీకేం తెలుస్తుంది అంటారు అంతే. ఇంకా నేను ఉండలేకపోతున్నా అంటారు. అన్నప్పుడు మనం చేయలేదు. వాస్తవం సార్, నేను అనేది ఏంటంటే వాళ్ళ తరపు నుంచి అది కరెక్ట్ కావచ్చు, కానీ మీరు అన్నారు చాలా సందర్భాలు అన్నారు, చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. అదే 100 సార్లు చెప్తున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియో కనుక ఎవరన్నా చూస్తే వాళ్ళకి రీసెంట్ గా ఒక 5 years నుంచి పెళ్ళైన వాళ్ళు కనుక ఎవరన్నా ఉంటే, వాళ్ళ పెళ్లి డేట్ కి వాళ్ళ పెళ్లి చూపుల డేట్ కి మధ్యలో 1-2 నెలల కంటే ఎక్కువ లేదు. 1-2 నెలల్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యక్తిని కానీ మనం అంచనా వేయలేము. ఏం మళ్ళీ వచ్చి అవును సార్ చూసినా గానీ పెళ్ళైన తర్వాత బాగుంటుంది అనుకున్నా అని చెప్తారు. అవును సార్ ఆమెకి ఏదో టాబ్లెట్ వేసుకుంటే ఏందో అనుకున్నా సార్, రోగం ముందు తెలియదు అని అంటారు. రకరకాల ఇష్యూస్ అంటే అనుకుంటారు అంతే. నేను ఏం చెప్తున్నా, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా ఎట్టి పరిస్థితులలో మీరు మ్యారేజ్ చేసుకోవద్దు అని యాజ్ ఏ డైవర్స్ ఎక్స్పర్ట్ కింద చెప్తున్నా. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా మీరు మ్యారేజ్ చేసుకున్నారా మీరు ఇబ్బందులు ఎదురవుతారు. మీరు సొసైటీలో ఉన్న టాప్ మోస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఈ కౌన్సిలింగ్ చేసే దగ్గరికి వెళ్ళి మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ తీసుకోండి. ఏమవుతుంది మీకు, ఏమవుతుంది చెప్పు, ఒక గంట మీరు కేటాయిస్తారేమో. మీరు జీవితాంతం పెళ్లి చేసుకుని ఒక అమ్మాయితో ఉండాలనుకున్నప్పుడు ఒక గంట 2 గంటలు చేసుకుంటారు. కానీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలన్నా చేసుకోవద్దా, కండిషన్స్ ఏమున్నాయి, చెకింగ్స్ ఏమున్నాయి,
ఏం బ్యాలెన్స్ చేయాలని చూసుకోవాలి కదా అని చెప్తాను నేను. అంటే దీన్ని బట్టి చూస్తే కుటుంబంతో పాటు యువత కూడా బాధ్యత రాహిత్యంగా ఉన్నారు అనిపించదు. ఉంటారు. యథా తదా యథా యథా రాజ యథా తదా ప్రజ, యథా తదా కుటుంబం, యథా పెద్దలు తదా పిల్లలు. ఎట్లా అన్నట్టు ఉమ్. అంతే ఉంటుంది. కాబట్టి మనం అందరికి స్ట్రాంగ్ ఏంటంటే కేసులు చట్టంలో ప్రతి దానికి ఒక ప్రొవిజన్ ఉంది. అట్లా అని చెప్పి మనం ప్రతిదీ చట్టం మీద చేయలేం. ఆధారపడి చేయలేము. చేయలేం. ఓకే, కుటుంబం యొక్క బాధ్యత ఎప్పుడైనా ఉంది. కూడా మ్యాట్రిమోనియస్ వచ్చారు అత్యధిక ప్రాధాన్యత ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులకు పడటం లేదు, కలిసి జీవించలేకపోతున్నారు అంటే ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది కౌన్సిలర్ ని ఆశ్రయించేసి అక్కడి నుంచి సలహాలు తీసుకోవటమే. కుటుంబాల సభ్యుల మీద ఒకరి కేసులు వేసుకుంటా పోతే అది ఇంకా పెద్దగా అయిపోయి Exactly. అది ఇంకా అది అయిపోతుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఏంటంటే ఎవరి జోక్యం ఉన్నా కూడా ఫస్ట్ వాళ్ళ పరిధి మీద ప్రవర్తించాలా. కుటుంబాన్ని నిలబెడటానికి వీళ్ళు కొంచెం తగ్గి కూడా ఉండాలి అవసరం అయితే. ఇక తగ్గిలేని పరిస్థితులు ఏంటంటే ఇక మళ్ళీ కోర్టుకు రావాల్సి వస్తుంది. అది ఒకటి. రెండోది ఏంటంటే ఇక చట్టంలో మనం వేసుకుంటా పోతే కేసు పెట్టుకుంటా పోతాయి. కాబట్టి అందరికి నేను చెప్పేది ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ప్రీమారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బందులు వస్తే మీరు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి తప్ప చట్టాల మీద ప్రొవిజన్స్ మీద మనం దృష్టి పెట్టడం ద్వారా పెద్ద ఉపయోగం ఉండదు అని తెచ్చుకోవడం తప్ప, లైఫ్ ను వేస్ట్ చేసుకోవడం తప్ప వేరే లేదు. నిజంగా గ్రేట్ వర్డ్స్ అండి మీరు చెప్పినాయి. మిత్రులారా చూశారు కదా ఎంత చక్కటి డిస్కషన్ ఈ రోజు జరిగిందో మీరు చూశారు. ఎందుకనంటే స్పష్టంగా చెప్తున్నారు కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి పెద్దలను పిలువబడే సెలబ్రిటీలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ దేశం యొక్క సంస్కృతిని కుటుంబ వ్యవస్థని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా ఇది ఉంది. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని చేరుకోవడం ఎలా అన్నారు, ఆ చేరుకునేటటువంటి ఆ యొక్క మార్గంలో కుటుంబం ఉంది. దాని గురించి కూడా పెద్దలు మాట్లాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.